సో ఒకే టర్మ్ లో ఉన్నట్టున్నారు మీ ఇద్దరు. అటు కోట కూడా ఫస్ట్ టైం నేనన్నా అదే సెకండ్ టర్మ్ లో కోట అన్నది చెప్పాలా. జనరల్గా అవును జనరల్ తట్టుకోలేరు. నేను మంత్రి గన్మెన్లు నాకు అడపదడప షూటింగ్లు ఉండేటి. నేను గన్మెన్లతోటి షూటింగ్ పోయేది. ఎరా గన్మెన్లు అని ఏం పడ్డదంటే నేను కాంగ్రెస్ టీడీపీలకు నేను పోను, ఇంకేదైతే బాగుంటుంది బీజేపీ పోతే బాగుంటుందని ప్లాన్ చేసుకొని బీజేపీ తెలుగుదేశం పొత్తు అవును ఏరా నేను ఇట్లా అనుకుంటున్నాను రా అని ఈడికి గన్మ్యాన్లు నాకెందుకు నేను ఇంకా ఈజీగా గెలుస్తా, బాబు కూడా గెలిచినట్టు నాకు చాలా ఈజీ గన్మెన్ల కోసం నిజమన్నా. గన్మ్యాన్ కోసం పోటీ చేసిండు గెలిచిండు గన్మ్యాన్లు. ఓకే ఏంట్రా అంటే నీకే గన్మ్యాన్ కదా నాకు కూడా ఉన్నారు కదా అనేవాడు. ఎమ్మెల్యే అయ్యాక సర్లే అన్నా అనేది ఇక మంచిగా క్లోజే కదన్నా. ఆయన ఎక్కువ అసెంబ్లీకి వచ్చేవాడు కాదు, అవును షూటింగ్ల మీద కాన్సన్ట్రేషన్. నేను అసెంబ్లీకి నేను ఆబ్సెంట్ ఉంటూ అవ్వలేదన్న ఈ రోజు వరకు. నేను అస్సలు అవ్వను, భయ మంచిగా కూర్చొని అన్ని వింటుంటే చూస్తుంటే కానీ అక్కడ డిసిప్లిన్గా ఉంటాను. అవును నేను అటు అక్కడ ఉండేది నా సీటు లాస్ట్ బెంచ్లో కోటన్న కూర్చునేది. అవును ఎరా అనేవాడు అనేది. నేనంటే అటు ఇటు పోయి మేము ముచ్చట్లు పెడితే బాగుండదు కదా. అవును మంత్రిగా కూడా ఉండి అప్పుడు అప్పుడు ఇంకా మంత్రి కాదు చెప్తాను మీకు అందుకనే కావాలని ఈ పాయింట్కి వచ్చిన. ఓకే రారా అంటే పోయేది. మేము బాగుంగానే కెమెరా మా మీద పెట్టేవాళ్ళు. ఇక సరే కాసేపు మాట్లాడారే నువ్వు అక్కడ ఎందుకు కూర్చుంటావు, ఇక్కడ కూర్చోరా నాతో అంటే సీట్లు అలాట్మెంట్ ఉంటుంది కదా బాగుండదు ముందు కూర్చోవడం కూడా రాబాయ్ మనం అన్నదమ్ములం కదరా నా దగ్గర కూర్చోవాలరా అనేవాడు. అప్పుడప్పుడు రాగానే రా అని పిలిచేవాడు. సరిపోయి పక్కన కూర్చునేది. ఇట్లా ఆల్మోస్ట్గా ఒక 1 year అయింది, 2 years అయింది మంచిగా పక్కన కూర్చుంటున్నా. ఈ లోపల మంత్రి అయినా గడ కూర్చోవాలన్నా ఫ్రంట్ రోడ్ ఉంటుందిగా. ఏరా ఏంట్రా నువ్వు మంత్రి అయితే నువ్వు అక్కడ కూర్చుంటావు, ఫ్రంట్ రోడ్లో నీకేం పడతా ఇక్కడ కూర్చోవాలి. రూల్స్ నేను ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రి ఏమర్థమైంది నీకు, నాది అక్కడ నీది ఇక్కడ అని సినిమాలో సినిమాలాగా రివర్స్ తనేశారు. ఇక ఏడిపించేవాడిని మంత్రి ఎమ్మెల్యే అక్కడ ఉండు ఇక అక్కడ నుంచి నా కొడుకు మంత్రి అయిపోయా ఎందుకురా మంత్రి పదవి మంచిగా మనం ఎమ్మెల్యేలు ఉంటే ఎంత బాగుంటుందిరా అంటే నేనదే కాదన్నా క్యాబినెట్ మినిస్టరు దాని తర్వాత ఏముండదు అదేముంటది అదే నేను ఏడిపించేవాడిని. ఏడిపిస్తే కొన్ని నేను బీజేపీ ఇప్పుడు నాకు మంత్రి పదవి అది దీంతో ఎండ్ హెచ్చై ఈడికొచ్చి ఇట్టు అయిపోయానంటే ఈయన కూడా ఇక మంత్రి అయిపోయాడు. ఇక వాడు ఇట్లే మంత్రి కంటిన్యూ అవుతాడు ఇక వీడు. ఇక నేనేం కాను కాబట్టి ఇక వద్దులే వాడేమో మంత్రి నేను ఎమ్మెల్యే అని అసెంబ్లీ మానేసిండు అన్న. ఈ లోపల విజయవాడలో మా ఎమ్మెల్యే కనపడట్లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్లో మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అని పెట్టి ఇక మొత్తానికి ఇక అతనికి ఇక వద్దు ఇది అంటే నేను కింద ఉంటే కరెక్ట్, అది నేను పైన ఉన్నా కనుక ఇక వద్దులే అనుకున్నావు ఎమ్మెల్యే అనుకుని అప్పటి నుంచి మానేసింది కదా. రాజకీయాలు ఇక పోటీ చేయలేదు ఇక అవును మళ్ళీ చేసిన ఇక రకరకాలు అట్లా. అంటే నేను అది స్పోర్టివ్గా తీసుకుని నాకు అన్న కింద లెక్క. కానీ నాకు ఎరా గన్మెన్లా అని అనగనమేనా మాకున్న గన్మెన్లు ఏంటి లేటుగా వస్తామంటే టైంకి రావాలి కదా, మేము కూడా వచ్చాం మేము కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకే నువ్వు లేటుకు వస్తావా అని నన్ను అనేదన్నా అనేవాడు. మేము కూడా ఎమ్మెల్యే ఇప్పుడు మాకున్నారు గన్మెన్లు. ఇక టాపిక్ గన్మెన్ లేదు కానీ అసలు అదే కదా నేను షూటింగ్ లేట్ వచ్చిన అసలు ఎమ్మెల్యే ఎందుకు అయ్యావు మర్చిపోయి మేము కూడా ఎమ్మెల్యే లేట్ వస్తాను మాకున్నారు గన్మెన్లు. ఓసి నువ్వు గన్మెన్ల కోసం ఎమ్మెల్యే అయింది అనుకున్నా. అదే కదా
అట్లా గమ్మత్ నాకు ప్లస్ నవ్వుకుంటూ అదే అవన్నీ దీవెనలైనవి. దీవెనలేను. బ్రహ్మానందంతో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇట్లాంటి? అది కనపడని కత్తి. ఓ ఓకే. ఎక్కడికి వస్తుందో తెలియదు కానీ బ్లడ్ వచ్చిన ఎట్టొచ్చిందబ్బా. బ్లడ్ రావడం ఖాయం. వాడి మీద భరణిగాడు వాడి మీద ఒక పోయం లాగా రాసిండు. మేము క్లోజ్గా అనుకుంటాం అన్న. అదే అనుకుంటారు. మళ్ళీ వాటికి సెటర్లు వేసుకొని ఆ కొడుకు నువ్వు ఇట్లా చేసావు కదా ఇట్లా అనుకుంటాం అన్న. ఓకే. వాడు రాసిండన్న వీని మీద ఎక్కడ చెక్కాలో ఎక్కడ నొక్కాలో తెలిసిన మేధావి నేర్పరి అని మనకు ఒక పోయం రాసిచ్చిండు. ఓకే. అరే భరణిగా ఎక్కడ చెక్కాలో ఎక్కడ నొక్కాలో కరెక్ట్ పట్టేవారు ఇవన్నారం అని మీరు సెటర్లు వేసుకునేది. ఓకే. అట్లా ఎక్కడ చెక్కాలో ఎక్కడ నొక్కాలో తెలిసిన మేధావి కనుక దొరికేది కాదు. ఓకే. ఇది ఉత్తదే ఎడ్డగొడ్డు ఇది చెప్పడం కోసం గన్మెన్ ఎట్లా అసలు దానికోసం ఇది చెప్పినది.